హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మేయర్ శ్రీలతారెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేసి ఈరోజు తన భర్త కార్మిక నాయకుడు శోభన్ రెడ్డితో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లుగా ప్రకటించారు. గాంధీ భవన్లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో హస్తతీర్థం పుచ్చుకున్నారు. శ్రీలత, శోభన్ రెడ్డితో పాటు మరో 6 కార్పొరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పి మున్సిపాలిటీలోకి ఆహ్వానించారు. శనివారం బీఆర్ఎస్కు జీహెచ్ఎంసీ శ్రీలత, శోభన్ రెడ్డి దంపతులు గుడ్ బై చెప్పారు. తమ రాజీనామా లేఖను అధినేత కేసీఆర్కు పంపించారు. పార్టీ విధానాలతో తమకు నష్టం వాటిల్లిందని కేసీఆర్కు రాసిన రాజీనామా లేఖలో శ్రీలత పేర్కొన్నారు. 25 ఏళ్లుగా బీఆర్ఎస్లో ఉన్నామని, ఉద్యమంలో పోరాటం చేశామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి ఆశించిన స్థాయిలో తమకు ప్రాధాన్యత దక్కలేదని వాపోయారు. పార్టీ కార్యకర్తలు బతకడం కష్టమని, కష్టకాలంలో వెంట ఉన్నప్పటికీ కార్యకర్తలకు ప్రాధాన్యత లేకపోవడంతో చాలా బాధపడ్డారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కీలకమైన విజయం అని చెప్పవచ్చు. శ్రీలతారెడ్డి రాజీనామాతో హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ బలపడే అవకాశం ఉంది.